హలో గాయ్స్, ఇది బెంగళూరు అనమాట. ఈ బెంగళూరులో నేను ఇప్పుడు ఈ కనిపించే వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే టాప్ వ్యూ నుంచి అయితే బాగా వస్తుంది అనే ఒక ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కొంచెం నేర్చుకుంటూ ఉన్నాను ఎలా తీయాలి అని. చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ అపార్ట్మెంట్ అనమాట. మనకు వెగా సిటీ మాల్ అనేసి ఒక సిటీ బీటీఎం అనేది ఒక పెద్ద ఏరియా అనమాట. ఈ ఏరియాలో అంతా కోచింగ్ సెంటర్స్ ఏమో పెద్దవి ఉంటాయన్నమాట. ఇట్లా జిగినికి బన్నేరుగట్ట వెళ్తారేమో, జయదేవ అంటారు. ఆ జయదేవ సైడ్ వెళ్తూ ఉంటే ఇది మనకు కనిపిస్తుంది అనమాట ఈ ఏరియా అంతా. ఓకే, కనిపించడమే కాకుండా ఇక్కడ మనకు ఎంత లొకేషన్ చూడండి, టాప్ వ్యూ నుంచి చూసిన ఆనందం మామూలుగా నార్మల్గా రాదు యాక్చువల్గా అయితే మనకు. ఓకే, చూస్తున్నారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో, అసలు చాలా బాగుంది. అలాగే కొంచెం ఇవాళగా రొటేట్ చేస్తాను. ఇవి వచ్చేసి ఎంత కుండల్లా కనిపిస్తున్నాయి కదా, ఈ కుండలు కాదండి, మనకు హీటింగ్ ప్రెజర్ అనేది అనమాట. హీట్ రిలీజ్ చేస్తూ ఉంటాయి అనమాట. లోపల ఉండే హీట్ని అంతా రిలీజ్ చేసేసి లోపల ఇబ్బంది కలగకుండా ఆక్సిజన్ నింపుతూ ఉంటాయి అనమాట. ఓకే, ఇదే ఏదో ఈ విధంగా కానీ ఇట్లా కానీ మొత్తం వస్తూ ఉంటుంది అనమాట. ఈ బిల్డింగ్ చూడ చాలా బాగుంది కదా, అంత బ్లూ కలర్ అండ్ ఇది పక్కనే అదేంటి స్కూల్ ప్లే లాగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ చెట్లు చూస్తున్నారు కదా, టాప్ వ్యూ నుంచి చూస్తే ఎంత పెద్ద చెట్టు అయినా, అంటే బిల్డింగ్ 6 floors ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది. ఇలా కూడా అనమాట గ్రీనరీ. బెంగళూరుకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటేనే ఇంకా గ్రీనరీ అనమాట. అక్కడ చూస్తున్నారు కదా పెద్ద బిల్డింగ్స్, ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్ అనమాట. చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్, అన్ని బిల్డింగ్స్ అంతా అలాగే ఉంటాయి. ఇక్కడ కనిపించిన బిల్డింగ్ కూడా చాలా బాగుంది, డిజైన్ లుక్ అయితే అదిరిపోయింది. ఇంకా ఇక్కడ చెట్లకంటే ఇంకా చెట్ల తర్వాతనే ఏదైనా బెంగళూరు అంటేనే గ్రీనరీ అనమాట. సో ఈ సైడ్ బ్యాక్ సైడ్ చూపిద్దాం అనేసి వెళ్తూ ఉన్నాను నేను. అది బీటీఎం బెంగళూరు. అది చూడండి, హెలికాప్టర్ మొత్తం అంతా చూపిస్తాను ఇక్కడ నీట్గా క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవి తరగతనే ఉంటాయి అన్నమాట. ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ అనమాట వీటిని. ఓకే, ఇప్పుడు టెంకాయ చెట్లు కానీ ఈ సైడ్ అయితే క్లారిటీ అనిపించట్లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే ఓ రేంజ్లో ఉంటాయి అన్నమాట మొత్తం అంతా. ఇక్కడ చూడండి, మన పల్లెల్లోనే కాదు బెంగళూరులో కూడా గుడిసెలు ఉంటాయనే ఒక నిదర్శనంగా అనమాట. గుడిసెలు అంటే గుడిసెలు కాదు, ఇది రేకుల చెట్లు. ఇదే వెగా సిటీ మాల్ అనమాట. ఇది కనిపించేది వెగా సిటీ మాల్ కాదు, గ్రీన్ ప్యాక్ అనేసి ఇక్కడ ఉంటుంది. కనిపిస్తుంది కదా, రౌండ్గా ఉంది. ఆ రౌండ్ హెలికాప్టర్ది ఉంది కదా, అది అనమాట యాక్చువల్గా. ఓకే, ఇక్కడంతా డెలివరీ బాయ్స్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ అనమాట. అందరూ మొత్తం చేస్తూనే ఉంటారు. ఇది ఫ్రెండ్స్, ఇలా వెళ్తే ఒలిమో అనేసి ఒక ఊరు వస్తుంది, ఆ ఊరికి వెళ్తారనమాట. ఇక్కడ చూడండి, మనకు బెంగళూరులోనే అనుకున్నా నేను, మనం పల్లెల్లోనే కాదు గుడిసెలు ఉండేది, చిన్న పాత మిద్దెలు ఉండేది. బెంగళూరులో కానీ సిటీల్లో కానీ ఎక్కడైనా కానీ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే అమెరికాలోనూ ఉంటాయా, వేరే దేశాల్లో కూడా ఇట్లా ఉంటారా అనుకుంటారు. అమెరికా ఏ దేశంలో అయినా పేదవాళ్ళు ఉంటారు. ఓకేనా, మన దేశంలో అంబానీ ఒకటే కాదు కదా, అందరూ ఉంటారు. అంబానీ పెద్దోడు కావాలంటే బీదోళ్ళు ఉండాలి, చిన్నోళ్ళు ఉండాలి, అందరూ ఉండాలి. ఇదో చూస్తున్నాం కదా, ఇదే అనమాట ఈ బిల్డింగ్ వ్యూస్ అంతా. టాప్ వ్యూలో మొత్తం అంతా చూపిస్తూ ఉన్నాను నీట్గా. ఓకే ఫ్రెండ్స్, మీకు వెగా సిటీ మాల్కు జేపీ స్పైడర్స్ అనేసి ఇక్కడ కోచింగ్ సెంటర్స్ ఉంటాయన్నమాట. మనకు ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. అంటే ప్లాస్టిక్ కానీ మనకు క్లాత్ బ్రాండింగ్ ఉంటాయి కదా, స్టిచ్చింగ్ చేపించేసి కటింగ్ చేపేటలు కానీ అన్నీ ఇక్కడే ఉంటుంది అనమాట యాక్చువల్గా. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కొట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వాచ్ చేయండి, ఫుల్ వాచ్ చేయండి. మీకు నచ్చితేనే షేర్ చేయండి, లేకుంటే చేయొద్దండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, లవ్లీ సపోర్ట్ అండ్ ఆల్.